పెద్దపల్లి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది హాలిడేస్లో. వెళ్ళి పెద్దపల్లి వాళ్ళ తాతయ్య మన 27వ తారీఖు నాడు 11 గంటల ప్రాంతంలో కమాన్ దగ్గర బస్సు ఎక్కించిన అమ్మాయిని కర్నూలులో దిగాల అమ్మాయి. కర్నూలులో వాళ్ళ ఫాదర్ నరసింహ, వాళ్ళ ఫాదర్ ఏంటంటే ఆయన ఎక్స్ ఆర్మీ, రిటైర్డ్ ఆర్మీ. అతను మంచిర్యాల చౌరస్తాలో బస్ కోసం వెయిట్ చేస్తుండు. బట్ ఆ బస్సు వచ్చిన కానీ అమ్మాయి దిగలేదు. అమ్మాయి దిగకపోతే వాళ్ళు కంగారు పడి ఏంటంటే అక్కడ ఫోన్ చేసి ఇక్కడ ఫోన్ చేసి లాస్ట్ మా సీ గారికి చెప్పిన 2 o'clock చెప్పిన తర్వాత ఇమీడియట్ మా టీమ్స్ దిగినాయి, లోపలికి ఫీల్డ్లో దిగినాయి. ఎక్కడ దిగిందని డౌట్ కొద్ది కండక్టర్ని ఎంక్వైరీ చేస్తే బొమ్మకల్ దగ్గర దిగిందని అనుమానం ఉన్నది సార్ అని చెప్పింది. బొమ్మకల్ దగ్గర ఆ సీసీ ఫుటేజ్ చెక్ చేయడం జరిగింది. బట్ అమ్మాయి అక్కడ దిగలేదు. అమ్మాయి ముందు దిగింది, తర్వాత తెలుస్తుంది మనకి. ఇక తర్వాత మా టీమ్స్ ఒక 5 టీంలు మా సిపిఆర్ పదే మాకు చెప్తూ గైడ్ చేస్తూ, నేను మా సిఐ గారు, మా ఎస్ఐలు, మా సిబ్బంది అందరూ 3 రోజులు వాసన చెప్పడం 3 రోజులు అంటే 36 hours దొరికింది మాకు. 3 రోజుల నుంచి నిద్ర లేకుండా అందరూ శ్రమించారు. ఒక్క దిక్కని కాదు, ఎన్నో ప్రదేశాలు సీసీ కెమెరాలు చెక్ చేయడం జరిగింది. ఎన్నో ప్రదేశాలు టౌన్లో కానీ బయట కానీ తిరగడం జరిగింది. నిన్న ఉదయం లక్కీ ఏంటంటే మాకు ఒక ఈ సోషల్ మీడియాలో సర్క్యులేట్ కావడం వల్ల ఒక అబ్బాయి ఫోన్ చేసి చెప్పాడు నిన్న మార్నింగ్. ఏమని, ఇట్లా పలానా అమ్మాయి సరే మీ ఆ ఫోటో ఉన్న అమ్మాయి నాతోనే హైరా నుంచి జైత్యాల రూట్లో ట్రావెల్ చేసింది సార్. ఆమె ఇక్కడ నేను గంగాలో దిగిపోయాను, బట్ ఆ పాప మాత్రం జైత్యాల దాకా వెళ్తా అని చెప్పిందని చెప్పినాడు. మేము ఇమీడియట్ జైత్యాలు పంపించాం. నిన్న మధ్యాహ్నం జైత్యాల టీం పోయింది, ఒక ఎస్ఐ టీం పోయి జైత్యాలు బస్ స్టాండ్లో సీసీ ఫుటేజ్ లేదు, బయట మొత్తం సీసీ ఫుటేజ్ చెక్ చేసినాం. ఎక్కడ అమ్మాయి కనిపించలేదు. మాకు ఒక అనుమానం ఏమొచ్చిందంటే ఈ అమ్మాయి బస్ స్టాండ్ నుంచి బయటకు రావట్లేదు, కేవలం బస్సులో తిరుగుతున్న అనుమానం వచ్చింది మాకు. అనుమానం వచ్చాయంటే నిన్న సాయంత్రం మా సిపిఆర్ చెప్పేందంటే ఒక 3 టీంలు, ఒక టీము హైదరాబాద్కు వెంకటరామేశ్వర ఆధ్వర్యంలో ఒక టీము హైదరాబాద్ పంపడం జరిగింది. ఇంకో కొత్తపల్లి ఎస్ఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఒక టీంను జైత్యాల కోట్ల మెట్పల్లి పంపడం జరిగింది. లోకల్లో ఒక 2 టీంలు, రూరల్ సిఐ గారు ఇంకో టీంతోని లోకల్లో బస్ స్టాండ్ ప్లేస్ అదర్ ప్లేస్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే అమ్మాయి బస్ స్టాండ్లో ఉంటుంది, ప్రతి బస్ చెక్ చేయమని చెప్పినాం. జైత్యాల కోట్ల మెట్పల్లి ఒక టీము, వెంకటరామేశ్వర గారు జూబ్లీ బస్ స్టేషన్ హైదరాబాద్ వెళ్ళారు. అక్కడ మా అదృష్టం, మా ఎఫర్ట్స్ అన్నీ కలిపోయిందంటే అమ్మాయి అప్పుడే నైట్ 1 o'clock నిజామాబాద్ బస్ దిగింది. దిగగానే ఒక ఆటో డ్రైవర్ గుర్తుపట్టి పక్కపంటున్న మా ఎస్ఐ చెప్పిండు. ఇమీడియట్ మా ఎస్ఐ గారు పాపను పట్టుకోవడం జరిగింది. ఆ పాప తర్వాత మాట్లాడినాం. మేము మాట్లాడితే అంటే పాప స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేక ఇంట్లో చెప్పలేక ఆమె బయటకు వెళ్ళిపోయి వెళ్ళేందంటే ఆమె మొత్తం అంటే బస్సులో తిరుగుతూనే ఉంది. ఆమె బస్సులో తిరుగుతుంది, బస్ స్టాండ్ బయటకు ఎక్కడ వెళ్ళట్లేదు. మేము జైత్యాలు బయట ఎక్కడ బస్ స్టాండ్ బయట ఎక్కడ సీసీ ఫుటేజ్ కాబట్టి అంటే దొరకలేదు కాబట్టి మాకు అనుమానం వచ్చింది. ఈ అమ్మాయి బస్ స్టాండ్ దొరకాలని చెప్పి అనుకున్నాం. ఈవెన్ మేము బస్సు కండక్టర్లకు డ్రైవర్లకు కూడా ఇప్పుడు ఇక్కడ మన ఆర్టీసీ ఆర్ఎంఓ గారు సుచరిత మేడం గారు కూడా నేను చెప్పినాను, మేడం మీ అన్ని బస్సు డ్రైవర్ల కండక్టర్లకు ఈ ఫోటో షేర్ అని చెప్పినాను. మేడం గారు కూడా స్పందించారు. అన్ని ఆర్టీసీ గ్రూప్లలో ఈ ఫోటో షేర్ అనేది జరిగింది. సరే మా అదృష్టవశాత్తు మా ఎఫర్ట్స్ కావచ్చు, నిన్న రాత్రి 1 o'clock అమ్మాయి జూబ్లీ బస్ స్టేషన్ దొరకడం జరిగింది. అమ్మాయి కొంచెం నీరసంగా ఉంది. అమ్మాయి 3 రోజుల నుంచి తినలేదు, సరిగ్గా నీరసంగా ఉంది. అమ్మాయిని వాళ్ళ ఇంటికి చేర్చిన వాళ్ళను అమ్మాయికి ఆరోగ్య పరీక్ష చేస్తున్నాము. కేవలం స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేక అమ్మాయి జస్ట్ బయటకు వెళ్ళాలని చెప్పింది ఆమెతో. సో అమ్మాయి వచ్చి గత సుఖాంతం అయిపోయింది. ఆధార్ కార్డు అమ్మాయి దగ్గర ఉంది. బస్ ట్రావెల్ మొత్తం బస్ ట్రావెల్ చేస్తూ ఉంది ఆమె. చెప్తున్నా ఇక్కడ నుంచి డైరెక్ట్ అక్కడ బస్సు దిగాల్సిన చోటు అక్కడ ముందు దిగింది ఆమె. దిగి ఆటో ఎక్కి కర్నూలు బస్ స్టాండ్కి వచ్చింది. కర్నూలు బస్ స్టాండ్లో బస్సు ఎక్కి హైరాకి వెళ్ళింది. హైదరాబాద్ మళ్ళీ అక్కడ ఏం ఆగలే, ఒక 10 నిమిషాలు మళ్ళీ ఇంకో బస్సు ఎక్కింది. ఆ బస్సులో ఒక అభిలాషణ ఒక వ్యక్తి ట్రావెల్ చేసిండు. ఆయన నైట్ 7:38 మధ్యలో గంగాలో దిగిండు. అమ్మాయి జైత్యాల వెళ్ళిపోయింది. అమ్మాయితో మాట్లాడండి ఆ అభిలాష్ అనే వ్యక్తి కూడా. ఆయన నిన్న సోషల్ మీడియాలో ఫోటో వేసి మా రూరల్ సిఐకి ఫోన్ చేసి చెప్పిండు, సార్ ఈ పాప నిన్న నాతో ట్రావెల్ చేసింది, హైదరాబాద్ నుంచి జైత్యాల ట్రావెల్ చేసింది అంటే నేను గంగాలో దిగినా అని చెప్పిండు. ఆ బేస్లో మేము జైత్యాల పంపించాం. అట్లా అమ్మాయి జైత్యాల కూడా ఆగలేదు. జైత్యాల దిగింది ఒక 1-2 hours మళ్ళీ వరంగల్ అయిపోయింది. బస్ ఎక్కి వరంగల్ అయిపోయింది. వరంగల్ రాలే. వరంగల్ ఒక అమ్మాయి వేరే ఒక అమ్మాయి ఎటు పోతున్నా అంటే ఇట్లా నాకు స్కూల్ నుంచి ఇట్లా ట్యూషన్స్ పోతున్నా అంటే అమ్మాయి ఎవరో తెలియని అమ్మాయి బస్ టికెట్ కొని బస్ డీలక్స్లో ఆమెను జూబ్లీ బస్ స్టేషన్ తీసుకుపోయింది. ఆమె నమ్మి ఎవరో తెలియదు ఆమె. నెక్స్ట్ ఆమె అక్కడి నుంచి మళ్ళీ సిద్దిపేట ఎక్కింది. నిన్న మధ్యాహ్నం సిద్దిపేట వచ్చింది. సిద్దిపేటది మళ్ళీ కామారెడ్డి పోయింది. కామారెడ్డి వచ్చి నిజామాబాద్ పోయింది. నిజామాబాద్ నుంచి నైట్ మళ్ళీ హైదరాబాద్ వచ్చింది. నైట్ 1 o'clock బస్ దిగగానే మా ఎస్ఐ టీం పట్టుకోవడం జరిగింది. అంటే టోటల్ ఆమె ట్రావెల్ చేసినా ఉంది, ఎక్కడ స్టే చేయలేదు.